పాఠంలో మూడవదిగా వెలుగులు ప్రత్యక్షపరచబడుట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13-14 వచనాలను మనం గమనించినట్లయితే, సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచబడుచున్నది ఏదో అది వెలుగే గదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు అంటాడు. చూడండి, చీకటి సమస్తమును మరుగు చేస్తుంది, కానీ వెలుగు సమస్తమును చూపిస్తుంది. కనుక పాపం అనే చీకటిలో నిద్రించేవారు, అనగా పాపముల చేత చచ్చిన వారు మేల్కొంటే క్రీస్తు వెలుగు వారి మీద ఉంటుంది. వెలుగులో ఉన్నవారు సత్య అసత్యాలను గ్రహించగలరు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మరియు ఇంతకంటే స్థిరమైన వాక్యము మనకున్నది తెల్లవారు వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటను వెలిగించుచు దీపం అన్నట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు అంటాడు. చూడండి, నక్షత్రమును అనుసరించిన జ్ఞానులు క్రీస్తుని చేరుకున్నారు. మన లక్ష్యము వెలుగును అనుసరించటం. వాక్యము అను దీపమును అనుసరిస్తే మీకు మేలు అంటున్నాడు పేతురు. ఏమిటా మేలు అంటే, దీపం చీకటి గల ప్రతి స్థలములో వెలుగును ప్రచురిస్తూ మనలను దేవుని దగ్గరకు చేరుస్తుంది. ఇదే విశ్వాసుల జీవితాలకి మేలు. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనిస్తే, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును అంటాడు. దేవుడు వెలుగై ఉన్నాడు గనక వెలుగులో నడిచే వారికి ఆయన సహవాసము ఉంటుంది. చీకటిలో ఉన్నవారికి వెలుగుకు దూరంగా ఉన్నారు. అలాగే వారు మరణ ఛాయల్లో ఉన్నారు. పాపము వలన వచ్చు జీతము మరణము అన్నాడు కనుక చీకటి పాపానికి మరణానికి సాదృశ్యంగా ఉంది. వాక్యము వెలుగుకు సాదృశ్యంగా ఉంది. భౌతికమైనటువంటి దీపముతో ప్రయాణం చేసేవాడు ఏ విధంగా అయితే సురక్షితంగా గమ్యానికి చేరుకుంటాడో, వాక్యం అనే వెలుగులో నడిచే ప్రతి క్రైస్తవుడు కూడా పరలోకమైనటువంటి గమ్యానికి చేరుకుంటాడు. ఈ సత్యాన్ని ఈ పాఠం ద్వారా మనము విని ఉన్నాము. ఈ పాఠము పట్ల మీ యొక్క అభిరుచుల్ని, అభిప్రాయాలని కామెంట్ ద్వారా తెలియజేయగలరని మనవి చేస్తూ, మరోసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. వాక్యము విన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనాలు.